మీరు ఇప్పుడు పొగిడారో తిట్టారో మాకు అర్థం కాలేదు సార్. మీరు తెలివైన వాళ్ళు, ఎవరి నమ్మకాన్నైనా చాలా ఈజీగా పొందగలరు. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా నాన్నని ఎలాగైనా నమ్మించి లేదా మాయ చేసి నందికోలూరు నుంచి ఇక్కడికి తీసుకొస్తారా? ఇది అయ్యే పని కాదు. ఈ పంచాయతీ మనకెందుకు, వెళ్ళిపోదాం పద ఎక్కడి నుంచి. తానుగా వచ్చి ఫోన్లో పడింది. సార్ నాది విరూపక్షది ఒక చిన్న డౌట్ సార్. మీరు చెప్పిన డీల్కి మేము ఓకే అన్నామే అనుకోండి, ఒకటి రొట్టె భోజనం టీతోనే ముగించేస్తారా, లేకుంటే మాకేమైనా బెనిఫిట్ గిన్ఫిట్ ఏమైనా ఉంటుందా సార్? తొందరపడకు. మీకు ఇంకా 2.5 ఏళ్ల జైలు శిక్ష మిగిలింది. మా నాన్నని తీసుకొచ్చారంటే మిగిలిన శిక్షని రద్దు చేయిస్తాను. జైలు నుంచి విడుదలై వెళ్లాలన్నది ప్రతి ఖైదీ కళ. అవును సార్. చట్ట ప్రకారమే నేను మీ ఇద్దరిని విడిపిస్తాను. చట్ట ప్రకారం మీ జీవితం సవ్యంగా సాగుతుంది. అంతకుమించి ఏం కావాలి? అలాగే సార్, తీసుకొచ్చేస్తాం. చేర్ సార్. మీ డ్రెస్సు మా డ్రెస్సు అంతా ఒకే గ్యాంగ్, పని అయిపోతుంది. పెరోల్ పేపర్స్ మీద సైన్ చేసి రెడీగా ఉండండి. ఓకే సార్. ఇది మీ ఖర్చులకి. ఈ వెహికల్ తీసుకువెళ్ళండి. ఏ కారణం చేత మీరిద్దరూ ఖైదీలని ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు. మిమ్మల్ని నేనే పంపించినట్టు కూడా ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు. నీళ్లు దొరికి జైలు వదిలేసి ఎడారిలో వచ్చి పడ్డట్టుంది బాసు. ఎట్టు చూసినా చుక్క నీళ్లు లేదు, జంతు జీవాలను ఎట్టబడున్నాయో చూడు. చూడు, అవి నీళ్ళు లేక చచ్చుంటాయి. అవునా? మనిషి తాగడానికి కనీసం మంచినీళ్ళు అయితే ఉండాలి కదా. విరూపాక్ష, తొందరగా పోనివు, లేదంటే నువ్వు ఒక మంచి ఫ్రెండ్ కోల్పోతావు. మమ్మల్ని చూసి మొరుగుతా ఇది కుక్కల. అవి కుక్కలు కాదా, నక్కలు. నక్కలా? అవి చాలా కన్నింగ్గా ఉంటాయిరా, తెలివి తక్కువ కూడా. అదేదో కథలు చదివాను. కరటక, దమనక, ఈ పేర్లతోనే ఆ కథ ఉంటుంది. అయితే మనలాగా జోడి అనమాట, మన రిలేటివ్స్ అనుకుంటా. లైఫ్ మనలాగా ఈజీగా తీసుకుని రావాలరా. పోనీ పోనీ. అందరూ వరుసలో రండి, ఎవరు తొందరపడకండి. ఈ ఊరికి ట్యాంకర్ రాకూడదని ఆర్డర్ వేసింది. ఏ చెత్త నా కొడుకు దీన్ని రప్పించింది? నేనే. ఏ కొవ్వా నీకు? నోటిని అదుపులో పెట్టుకు మాట్లాడు. నేను కాదు అదుపులో పెట్టుకోవాల్సింది, నువ్వు. ఇట్టాగే వాగితే వయసు కూడా మర్యాద ఇవ్వను, లాగి పెట్టి ఒకటిస్తాను మోసాలే. అయ్యా మీరు రండి. ఊరికి పెద్దయినా ఈయన్నే కొడతానంటావా? నీకు ఎంత ధైర్యం? ఏం చేస్తానో చూడు. నా డార్లింగ్ కుసుమి కాకుండా ఎవ్వరు నా దగ్గరికి వచ్చినా చంపి పడేస్తా. నీళ్లు ఎవరికి ఇయ్యనంటే ఇయ్యను, నేల పాలైనా పర్వాలేదు, నువ్వు పట్టుకో. ఎవరైనా వచ్చే పిచ్చుకొని కొట్టండి. ఈ ఊళ్ళో ఎవరు మొగాలు లేరా? వచ్చేసారు మొగాలు. నీళ్లు నీళ్లు మన కోసమే ఓపెన్ చేసినట్టున్నా. తాగు తాగు తాగు. నన్ను అడగకుండా నీళ్లు తాగడానికి ఎంత ధైర్యం రా మీకు? ఎవర్రా మీరు? బాలరాజు, ఆ నీళ్ళ రంగు చీర కట్టుకున్న పిల్లని చూడు, చాలా అందంగా ఉంది కదా. నువ్వు తన కరెక్ట్ చేసుకో. తన పక్కనున్న జిమ్కి నాది. అర్థమైంది.
హాయ్, నీ పేరు తెలుసుకోవచ్చా? కుసుమి. కుసుమిత? కాదు కాదు, కుసుమి. బాగుంది బాగుంది. ఇదే మా అమ్మా నాన్నలు పెట్టిన పేరు. ఓ, వీళ్లతో నీకేంది మాటలు? ఇంటికి పో. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, సెంటర్లో దూరతావేంటి? ఎవర్రా నువ్వు? బయటికి వద్దానా? ఏమైంది? ఈ బ్యాంక్ సిరిగింది, జనం చూస్తే మనం పోద్ది. పోర్రా. రండ్రా, వచ్చేయండి. వీళ్ళతో మనకేంటి కొట్లాట? గెలిచింది మనమేరా. బండి తీసుకురండి రా, బండి. మా ఎమ్మెల్యే గారితో చెప్పి ట్యాంకులు రాకుండా చేస్తా. ఒక్క చుక్క నీరు కూడా దొరకదు మీకు. అయిపోయారా మీరిద్దరు. శవాలు లేచిపోతాయి. వదలండ్రా మిమ్మల్ని. ఎక్కండి. ఏయ్, బొట్లేదేంటి? నీ మొగుడు పోయి ఎన్నాళ్ళైంది? నాకింకా పెళ్లి కాలేదండి, పెళ్లి కాలేదు. సారీ, ఏదో తెలియక అడిగా. వెళ్ళు. ఎందుకమ్మా అలా తిడతావు పసిపాప? ఇదేమన్నా న్యాయమా? మీరే చెప్పండి. పాప పేరేంటో? కెంపమ్మ. నమస్కారం. దానికి ఎందుకయ్యా దండ పెడుతున్నారు? ఆ జగ్గు గడ్డి తరిమి కొట్టినట్టు ఈ సారాయి కచ్చి వాళ్ళని కూడా తరిమి కొట్టండి. ఏడాది నుంచో వస్తున్నారు సారాయి కచ్చి ఊరు వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. ఊర్లోకి ఎవరో వచ్చారు, వాళ్ళ ముందు తగులొద్దు. నువ్వు రాయే, నువ్వేం దిగులు పడుకుని ఇలాగా. మీ ఇద్దరు మా ఇంటికి రండి బాబు. మీరెవరో తెలియట్లేదండి. రామన్న ఈ ఊరికి పెద్ద దిక్కు. ఈయన కొడుకు జైలరు. ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్స్ గేమ్స్. ఎవరు బాబు మీరు? పేర్లేంది? చెప్పండి సార్. ఇదిగో తీసుకో తాత. ఇదిగో తీసుకో. నా పేరు నాగరాజు. వీడేమో బసవరాజు. మా వాళ్ళ పేర్లాగున్నాయే. మా తాలూకు వాళ్ళేనా ఎట్ట? అయ్యుండొచ్చు. 5-6 తరాలకు ముందు మా వంశస్థులు ఇక్కడే ఎక్కడ ఉండేవారట. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఊరు వల్ల కదా అంతే, ఊరు ఇడిచిపెట్టిపోయినారు. యాన్నో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తోందప్ప. నన్ను మీరు యాన్నైనా చూసినారా? చెప్తారు. మా తాత ముత్తాతలు మాలాగే ఉండేవాళ్ళు ఏమో గట్టిగా స్టాంప్ వేసినట్టున్నారు. అందుకే మేము అచ్చం వాళ్ళలాగే ఉంటాం. మాది మీ ఊరే. మా ఊరు వాళ్ళకి ఒక పేరు అంటూ ఉంటది. ఈ అడ్రస్ ఎక్కడా? అది చెప్పడం అంటే చాలా కష్టం సార్. లేదు, ఇంటి పేర్లు ఏంది అని. ఇంటి పేరా? అది చాలా పెద్దగా ఉంటుంది సార్. మా చాలా పెద్ద కుటుంబం, చాలా పెద్ద ఇంటి. ఉమ్మడి కుటుంబమా? కాదు, జాయింట్ ఫ్యామిలీ. అదే మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది సార్, కోట మాదిరి. ఇంటి నిండా జనాలే. మమ్మల్ని ఇద్దరిని చూసుకోవడానికి స్పెషల్. కట్ చేస్తా. ఈ ఊరికి ఎందుకు వచ్చినారు మీరు? అదొక పెద్ద కథలేండి. మేమిద్దరం ఒకరికొకరం తోడుగా హాయిగా బతుకుతూ ఉండేవాళ్ళం. ఒక్క ఆకు ఉంటే ఏరా. పోయి మూసుకొని కూర్చుంటావా? చాలా పెద్ద కథ అని చెప్తున్నాడుగా. అదేంటో ముందు నాకు అర్థం కావాలి కదా. లేడీస్ అటెన్షన్ ప్లీజ్. మనకి ఈ సిగ్గు ఎగ్గు లాంటివి ఏమి ఉండవు స్వామి. ఒకసారి మనసుకి ఎంతో బాధ కలిగింది. ఎక్కడ చూసినా పగలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు. అరిచి పౌండ్రా అని సిటీని వదిలేసి మనశ్శాంతిని వెతుక్కుంటూ కేదార్నాథ్ తెలుసు కదా స్వామి? చూడుండే కొండలు, హిమాలయాలు. అదే మేమిద్దరం అక్కడికి వెళ్ళిపోయాం స్వామి. అక్కడున్న శివుడిని, నందీశ్వరుని దర్శనం చేసుకుని ప్రసాదం తిని మనశ్శాంతినివ్వు శివ అంటూ ఆ గుడి ప్రాంగణంలో అలా పడుకుండిపోయాం.
ఇలాగే అడ్డదిడ్డంగా పడుకున్నాం స్వామి. కళ్ళకెదురుగా ఉన్న నంది విగ్రహం మమ్మల్ని చూస్తూ ఉంది. అలాగే నిద్రపోయాం.